ఎవరు నీళ్ళు కొట్టరు. ఎరా బంటి, ఏంటి పాసలు? బిర్యానీరా. బిర్యానీయా? ఎక్కడ పెట్టారా? వాసన ఎంత బాగుంది. మామూలు ఉండదు మరి మనం పెడితే. ఇదిగో ఏమైందిరా? ఏమైందంటావేంట్రా? ఆ తింటావేంట్రా? తింటానంటావేంటి? నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను తింటాను. ఏ బిర్యానీ ఇలాగే తినాలని రూల్ ఏమైనా ఉందా? ఉంది, పద్ధతి ఉంది. ఇప్పుడు అన్నంలో ఒక ఆవకాయి మెతుక్కు మెతుక్కి తగిలేలా ఎలా అయితే కలుపుకొని తింటామో, మటన్ మూలిగా కొట్టి కొట్టి దాంట్లో గుజ్జు మొత్తం లాక్కొని తింటామో, అలానే బిర్యానీ తినడానికి ఒక పద్ధతి ఉంది. పద్ధత? చూడు, నేను చూపిస్తా. ఫస్ట్ ప్లేన్ రైస్ వేసుకోవాలి, తర్వాత కొంచెం మసాలా రైస్ చూసావా, అది వేసుకోవాలి. దాంట్లో నుంచి ముక్కేసుకోవాలి. తుంపిది చాలు చాలు చాలు. ఇప్పుడు ఈ గ్రేవీ వేసుకుని బాగా ప్రతి మెతుక్కి తగిలేలా కలుపుకొని కలుపుకుంటూ ఈ చికెన్ పీస్ని చూసావా, దీంట్లో నుంచి ఒక చిన్న ముక్క తీసుకొని అన్నం పెట్టుకొని ఆ ముక్క రైస్ కలుపుకొని నోట్లో పెట్టుకోవాలి. ఇలా పద్ధతిగా బిర్యానీలోకి మెతుక్కి బిర్యానీ మసాలా గ్రేవీ బాగా పట్టేటట్టు కలుపుకొని దాంట్లో ముక్క పెట్టుకొని తింటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? బిర్యానీ తింటే ఆకలి తీరటమే కాదు, ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడు కిక్కే వేరు. ఇదిగో తిను. సూపర్. ఇది ఓకే కదా? ఇంకా ఇది కూడా రాయమంటావా? ఎరా స్టేట్ బడ్జెట్ వేస్తున్నారా? లేదురా, మధ్యాహ్నం లంచ్ బడ్జెట్ వేస్తాను. చూడరా నువ్వు. లంచ్కి బడ్జెట్ దేనికిరా? ఇంట్లో రైస్ బ్యాగ్ పికిల్స్ ఉన్నాయిగా, తింటే సరిపోద్దిగా. రైస్ పికిల్స్ అంతా రొటీన్ రా. ఈసారి రొటీన్ కి భిన్నంగా బిర్యానీ వండుకుందాం అనుకుంటా, అందుకే ఈ బడ్జెట్ వేస్తున్నాం. బిర్యానీయా? అందుకే అవునరా, ఈసారి మామూలుగా బిర్యానీ వండుకుందాం అనుకున్నాం. అందుకనే ఈ టమాటాలు, ఉల్లిపాయలు, చికెను, బాస్మతి రైస్ అన్నిటికీ కలిపి లెక్కలేస్తున్నావురా. మొత్తం అంతా అయిపోయిన తర్వాత వచ్చే అమౌంట్ ఉంటుంది కదా, ఆ షేర్ అంతా నలుగురు పొందామని నేనే బిర్యానీ చేసేది. సర్లే, ఇంతకీ ఎంత అవుతుంది? మొత్తం కలిపి 400 వచ్చిందిరా. 400 అవుతుందా? అంటే తలా 100 పడినట్టు. మేము వేయాల్సిన 300 మేము ఇచ్చేసినాం రా. నువ్వు వేయాల్సిన 100 నువ్వు ఇచ్చేసేయి. మీరేం వండాల్సిన అవసరం లేదులే కానీ మీ ముగ్గురు తలా 100 నాకు పంపిండి, మిగతా డబ్బులు వేసుకుని నేను బిర్యానీ పెడతా. రే అరే, బిర్యానీ ఆడి పెడతాను 300కి లో రెస్టారెంట్లో పెడతాడేమో, అడుగు కొంచెం నువ్వు. అరే నువ్వు పెడితే పెట్టావు, మంచి దాంట్లో పెట్టు, మంచి హోటల్లో. 5 స్టార్ రేటింగ్ ఉన్న దాంతో పెడతా, ఓకేనా? సరే సరే పెట్టు. పంపండి. కొడుతున్నాను చూడు. మంచి దాంట్లోనే పెట్టారా బిర్యానీ. పెట్టెళ్ళే కానీ మూసుకొని తినరా. అడిగి వేసుకోరా.
రేయ్ ఆ? ఆ? ఏమైందిరా? ఇంకా రెడీ అవ్వాలా, అప్పుడే తినమాకండి. ఇంకా రెడీ అవ్వలేదా? బిర్యానీ అది ఈడే రెడీ చేసినట్టు బిల్డప్ ఎత్తాడు. అసలు ఏం చేస్తున్నాడు లోపల? అసలు సౌండ్ ఏం రావట్లేదు. పోవాడుతున్నాడు రైడు. పద, ఏం చేస్తున్నాడు చూద్దాం పద. పద పద పద. ఏం చేస్తున్నావురా? మసాలా ప్రిపేర్ చేస్తున్నారా? మసాలా దేనికిరా? బిర్యానీలోకి రా, దాంట్లో మసాలానే లేదు. మసాలా లేదా? డబల్ మసాలా ఆర్డర్ పెట్టాం. ఆ? డబల్ మసాలానా? ఒరే, దాంట్లో మసాలా ఆడుందిరా, ఉత్త ప్లెయిన్ రైస్ తప్ప. బిర్యానీలో మసాలా లేకుండా నేను తినలేను రా. హాయ్ బంటి. హాయ్, ఇదే మా రూము. అబ్బో, ఏదో మైసూర్ ప్యాలెస్ చూపించినట్టు అంత బిల్డప్ ఇస్తున్నావండి. నీలాగే కొంచెం యావరేజ్గా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ దేనికి? అంటే నన్ను యావరేజ్గా ఉంటామన్నందుకు. ఇప్పటివరకు నన్ను ఎవరు కనీసం అలా కూడా పోల్చలేదు. పద. ఏంటి రాక రాక ఇంటికి వచ్చా? ఏం ట్రీట్ ఇస్తున్నావు? నీకేం కావాలంటే చెప్పు, క్షణాలు నీ ముందు పెడతా. ఓకే, పిజ్జా తిందాం. పిజ్జానా? ఓకే. పిజ్జా పిజ్జా వద్దులే, నూడిల్స్ తిందాం. నూడిల్సా? నూడిల్స్ వద్దులే. ఏంటి బేబీ అంత కన్ఫ్యూజ్ అవుతున్నావు? నోటికి ఏదో తినాలనిపిస్తుంది, కానీ ఏం తినాలో తెలియట్లేదు. అవునా? అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? రొటీనే కానీ వర్కౌట్ అవుద్ది. ఫస్ట్ అదేంటో చెప్పు. ఏమీ లేదు బేబీ, నేను కొన్ని ఫుడ్ ఐటమ్ పేర్లు చీటీలో రాసి ఓ బాక్స్లో వేస్తా. ఆ చీటీలన్నిట్లో నుంచి నువ్వేదో ఒక ఫుడ్ ఐటమ్ తీ, ఏది వస్తే అదే ఆర్డర్ చేసుకుని తినేద్దాం. ఓకే. 6 చీటీలు. నేను ఇంగో ఇదిగో. ఏమొచ్చింది? ఏమొచ్చిందో తెలుసా? చెప్పు ఫస్ట్. బిర్యానీ వచ్చింది. హై, బిర్యానీయా? సరే అయితే ఆర్డర్ పెట్టు. A few moments later. అయిదా బేబీ, ఈవినింగ్ 5 అయింది. స్నాక్స్ ఏమన్నా తిందామా? స్నాక్స్ తిందాం గానీ అందులో కూడా నాకేం తినాలో కన్ఫ్యూజ్ రా. కన్ఫ్యూజన్ ఎందుకు, మన దగ్గర ఆల్రెడీ ఒక ప్లాన్ ఉందిగా. ఏంటి, చీటీలా? సరే, డన్. అలా కాదు, నేను మిక్స్ చేస్తా చూడు. ఇప్పుడు తీ. ఏమొచ్చింది? స్నాక్స్ తింటానికి మనకి బిర్యానీ వచ్చింది. బిర్యానీయా? బిర్యానీ ఏంట్రా? అరే, నువ్వు మధ్యాహ్నం చీటీలు పెట్టావా, ఇప్పుడు ఫ్రెష్ గా రాసావా? బేబీ, ఇప్పుడే నా స్వహస్తాలతో నేనే రాసా బేబీ. రాస్తే రాసావురా, స్నాక్స్ లో బిర్యానీ ఏంట్రా? ఎందుకు తినకూడదు బేబీ? ఇప్పుడు మనం ఊర్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం అన్నం మిగిలిపోయింది అనుకో, అది సాయంత్రం ఫ్రైడ్ రైస్ చేసుకుని తినట్లా, ఇది కూడా అంతే. సరే పెట్టేలే. ఓకే బేబీ. అసలు వీడు ఇందులో ఏమేమి రాస్తాడో చూద్దాం.
బిర్యానీయా? ఇది కూడా బిర్యానీయా? హా? వీడన్నట్లోని బిర్యానీ రాశాడు. బంటి బంటి బంటి, ఏమైంది బేబీ? సాయంత్రం స్నాక్స్ కి చీటీలు ఏమేమి రాసావు? స్నాక్స్ కి సడన్గా అడుగుతుంది. బజ్జీలు, పునుగులు, ఆలూ చిప్స్, టొమాటో బజ్జీ, బిర్యానీ. అయ్యే రాసావా? ఇంత డౌట్ అడుగుతుందండి. అయ్యే రాసా బేబీ. ఒకసారి మళ్ళా గుర్తెచ్చుకో. చూసేసావా? చూసేశాను. మధ్యాహ్నం భోజనానికి కూడా చీటీల్లో 6 బిర్యానీయే రాశాను. ఎంత మాత్రం బిర్యానీ ఇష్టమంటే పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి కూడా బిర్యానీయేనా? ఏదైతే ఏముందిలే బేబీ, హెల్దీ ఫుడ్డేగా. హెల్దీ ఫుడ్డా? రోజుకి ఒకసారి తింటే హెల్దీ ఫుడ్ రా. రోజంతా బిర్యానీ తింటే హెల్దీ ఫుడ్ అంటారు దాన్ని. నువ్వు నీ చేదేస్తావు.